వైఆర్జీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని జుంటుపల్లిలో వెలిసిన సీతారామచంద్రస్వామి ఆలయంలో బుధవారం శ్రీరామనవమి సందర్భంగా ఘనంగా జాతర ఉత్సవాలు జరిగాయి. సందర్భంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వైఆర్జీ వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా జుంటుపల్లి మాజీ ఉప సర్పంచ్ బి శేఖర్ మాట్లాడుతూ ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని జాతర ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్యాంపు నిర్వహించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. యాలాల్ మండలంలో ఈ శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా ఈ జుంటుపల్లిలో ఈ సీతారామ కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యాలాల్ నుంచి మేము ఇక్కడ ఆరోగ్య శిబిరం నిర్వహిస్తున్నాం. అలాగే వైఆర్జీ కేర్ సంస్థ నుంచి కూడా వాళ్ళు హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు ఎందుకంటే హెచ్ఐవి రాకుండా నివారించడానికి కూడా టెస్ట్ ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ పరీక్షలు నిర్వహిస్తూనే ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళను ఫాలో చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. నమస్కారం. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా జుంటుపల్లి గ్రామం జాతరలో వైఆర్జీకి ఆధ్వర్యంలో ఈరోజు హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఎందుకనగా అంటే గ్రామాల్లో సురక్షితంగానే లైంగిక సంబంధాల వల్ల అనేక మంది తెలుసో తెలియక ఈరోజు హెచ్ఐవి బారిన పడుతున్నారు. అటువంటి వారి కోసం హెల్త్ క్యాంపులు నిర్వహించి వాళ్ళకి ఒకవేళ పాజిటివ్ వస్తే వాళ్ళందరినీ కూడా ఫాలో అప్ చేయడం జరుగుతుంది. గ్రామంలో ఒక హెచ్ఐవి పాజిటివ్ ఉంటే ఒక 10 మందితో సమానం. కాబట్టి ఎవరైతే ముందుగానే హెచ్ఐవి రాకుండా టెస్టులు చేసుకున్నట్లయితే గ్రామాల్లో కాకుండా రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ రాకుండా అరికట్టడానికి వైఆర్జీకి సంస్థ అనేది కృషి చేస్తుంది. కాబట్టి వాటన్నిటి కూడా మేము అక్కడ వాలంటీర్గా పనిచేస్తూ ఎవరికైతే గవర్నమెంట్ స్కీమ్స్ కూడా మేము వాళ్లకు అందే విధంగా చేస్తాం. అంతేకాకుండా సుఖవ్యాధులకు సంబంధించి కానీ టీబీకి సంబంధించినటువంటి టెస్టులను కూడా మేము నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మాకు అనుమానం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కావచ్చు, వాళ్ళు టెస్ట్ చేసుకోవాల్సిందిగా వైఆర్జీకే తరఫున మేము ఇక్కడ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది.